మన తెలుగు సంప్రదాయంలో తీపి వంటకం అంటే గుర్తొచ్చేది పరమాన్నం. పరమాన్నం చేద్దాం పదండి. ముందుగా 1 కప్పు బియ్యాన్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అన్నం ఉడికాక స్వచ్ఛమైన చిక్కటి పాలు పోసుకోవాలి. ఆ వాసనకి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయండోయ్. మరొక గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకుని అందులో 1 కప్పు బెల్లం వేసి బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగాక బెల్లాన్ని వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో కాస్త నెయ్యి వేసి నెయ్యిలో కాసిన జీడిపప్పు పలుకులు, కిస్మిస్ పలుకులు వేసి దోరగా వేయించి పక్కన ఉంచుకోవాలి. పాలలో బియ్యం బాగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగానే తీసి ఉంచిన బెల్లం పాకాన్ని వేసి అన్నీ కలిసేలాగా బాగా కలపాలి. ఇదే మన పరమాన్న ప్రత్యేకత. దీనికి జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వాసన కలిసి ప్రతి గింజ ఆనందంతో నింపుతుంది. ఈరోజు ఆంధ్ర బ్రాహ్మణ్ రెసిపీస్లో మనం ఈ ఆనందాన్ని కలిసి పంచుకుందాం. రండి, పరమాన్నాన్ని రుచి చూడండి.